ప్రవర్గ్య ఉద్వాసనం అని చెప్పుకున్నాం. ప్రవర్గ్య ఉద్వాసనం అయిపోయింది. మంటప నిర్మాణములు చేస్తారు. ఇదంతా కూడా విష్ణుమూర్తి శరీర స్వరూపం అని చెప్పుకున్నాము. ఆ మంటప నిర్మాణం పూర్తయింది. మొదటగా ఇందాక ఇక్కడ హవిర్ధాన మంటప నిర్మాణం అయింది. ఇది శిరస్థానీయము. ఆ దాంట్లో ఉపరవ నిర్మాణము రక్షోహణో బలగహనో వైష్ణవాన్ఖనామే అని చెప్పి మనకి 4 బిలములు ఉపరవ నిర్మాణం ఉంటాం. అది నిర్మాణం చేసుకున్నాము. అది ముఖ్యమైన ప్రాణేంద్రియ స్థానము. విష్ణుమూర్తికి ముఖ్యమైన ప్రాణేంద్రియ స్థానం అంటే కళ్ళు చెవులు ఎట్లా మనకి ప్రాణేంద్రియములో ముఖ్య ప్రాణేంద్రియములు అట్లాగా విష్ణుమూర్తికి ప్రాణేంద్రియములు కాబట్టే తస్మాదధస్థాచీర్ష్ణ ప్రాణా అని అట్లా అది యజ్ఞంలో విష్ణుమూర్తికి నిర్మాణం అలా జరిగింది కాబట్టే మానవులకి శరీర నిర్మాణం అలా జరిగింది అని వేదం చెబుతున్నది. అటువంటి ముఖ్య ప్రాణేంద్రియ స్థానములైనటువంటి ఉపరవ నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత ఉత్తరవేది అని చెప్పి ప్రధానమైనటువంటి హోమములన్నీ జరిగేటువంటి స్థలం ఉత్తరవేది. అది ముఖస్థానము నాసికాస్థానము. ఆహుతులన్నీ అక్కడ ఇవ్వబడతాయి కాబట్టి అలాగే నాసిక వంటి ప్రాణాధారం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పరమాత్మకి వేదములు ఎలా అయితే అవి నాసికా స్థానం అయినాయో అటువంటి వేదములతో ఇచ్చేటువంటి ఆహుతులు ఇవ్వబడేటువంటి స్థానం కాబట్టి ఆ ఉత్తరవేది అనేటువంటిది నాసికా స్థానంగా ముఖస్థానంగా చెప్పబడింది. అంటే ఆ తర్వాత ఇక్కడ రర్రాటి అని ఒక చిన్న ఒక స్తంభం పెట్టాం. అంటే ఏంటంటే శాస్త్రీయంగా ఈ శాల అంతా కూడా ఆ రరాటి మీద ఆధారం చేసుకుని ఉంది. రరాటం అంటే అక్కడ వెదురు కర్ర ఒకటి మనకి హవిర్ధాన మంటపానికి ముందు కట్టి ఉంది చూడండి. రరాటం అంటే నుదురు అని అర్థం. లలాటము రరాటము ఈ రెండు ఒకటే. అది విష్ణుమూర్తికి ఆ పైందంతా నుదురు స్థానం. అంటే ఆ పాకంతా కూడా శిరస్థానం అనమాట. అది నుదురు నుంచి పై స్థానము. కాబట్టి అలా శిరోభూతమైనటువంటి హవిర్ధాన నిర్మాణము ముఖ నాసికాభూతమైనటువంటి ఆ ఆహవనీయ ప్రణయనము నిన్న నిర్మాణమైంది. దాంట్లో ఒక అగ్ని ప్రణయనం ఈ పూట అయింది. ఆహవనీయంలోకి ముఖ్య స్థానంలోకి ప్రధాన స్థానంలోంచి ముఖ్య స్థానంలోకి ఆ నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత ఇందాక చెప్పుకున్నాం సదో మంటపం, అది ఉదరస్థానం అని చెప్పుకున్నాం. ఎందుకని ఉదరస్థానం అయింది అంటే అక్కడ రేపు ప్రధానంగా ఈరోజు ఇవ్వవలసినటువంటి ఆహుతులు తాలూకు చెప్పవలసినటువంటి మంత్రభాగం అంతా కూడా అక్కడ కూర్చుని చదువుతారు. అంతకంటే ప్రధానంగా రేపు 3 వేదములతోనూ కూడా ప్రక్రియలు జరుగుతాయి. ఉదయం 3 దగ్గర నుంచి కూడా ప్రధానమైనటువంటివి స్తుత శస్త్రములు. స్తుతము అంటే సామవేదముతో దేవతలని స్తోత్రం చేస్తారు. శస్త్రము అంటే ఋగ్వేద మంత్రములతో సూక్తములతో దేవతలను ఆహ్వానం చేస్తారు. ఆ దేవతలను ఆహ్వానించే దేవతల్ని ఓథామో దైవ అనేటువంటి యజుర్వేద మంత్రముతో యథావా ఆయుతాం ప్రతీక్షతే ఏవమధ్వర్య ప్రతిగరం ప్రతి ఈక్షతే. మనకు అత్యంత ఆప్తుడైనటువంటి పరమ ముఖ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి బంధువు కానీ అతిథి కానీ మన ఇంటికి రాబోతూ ఉంటే ఆయన వస్తాడనే సమాచారం మనకి ముందే తెలిసినప్పుడు వాకిట్లో నుంచుని మనం ఆ రోడ్డు చివరి వరకు ఎలా చూస్తామంటే ఆ వీధి చివరి వరకు ఈ వాహనం అయిందేనేమో, రాబోయే వాహనం అయిందేనేమో, ఇక రాబోయేది అతనేనేమో అన్నట్లుగా అంత ఆతృతగా ఎదురు చూస్తాం. ఆ రకంగా యథావా ఆయుతాం ప్రతీక్షతే ఏవం అధ్వర్య ప్రతిగరం ప్రతీక్షతే అని ఆ ఋగ్వేదంతో స్తోత్రం చెప్తూ ఉంటే ఋగ్వేదంతో ఆ యొక్క సూక్తం చెప్తూ ఉంటే అధ్వర్యుడు ఓథామోద ఇవ అనేటువంటి ఆ పదంతో ఆ దేవతలను అలా ఆహ్వానం చేస్తూ ఉంటాడు. అదంతా కూడా ఇటువంటి స్తుత శస్త్రములన్నీ కూడా సదస్య మంటపంలో జరుగుతాయి. ప్రధాన మంత్రభాగం అంతా కూడా ఆ సదస్య మంటపంలో జరుగుతుంది కాబట్టి దాన్ని ఉదర భాగంగా చెప్పారంటే పరమాత్మకి దేవతలకి భోజన స్థానం భోజనం ఏమిటంటే వాచం దేవా ఉపజీవంతి విశ్వే వాచం దేవా ఉపజీవంతి విశ్వే వాచం గంధర్వ పశువో మనుష్యా వాచీమా విశ్వాభోనాన్యర్పిత. ఏమిటి దేవతలకి భోజన స్థానం అంటే వాక్కు. ఏం వాక్ అంటే అది మంత్రరూపమైనటువంటి మంత్రమే. ఆ మంత్రరూపమైనటువంటి వాక్కే వాళ్ళకి భోజనం. అంటే ఆ మంత్రంతో వారికి ఆహుతులు ఇస్తాం కాబట్టి వారికి అదే భోజనం కాబట్టి ఆ భోజన స్థానం ఉదరం కాబట్టి ఆ సదస్యంలో ఆ మంత్రాలన్నీ కూడా చెప్తారు కాబట్టి ఆ సదస్యం ఉదర స్థానం అయింది. అందుకే వేదిమాహు పరమంతం పృథివ్యా ఏదైతే యజ్ఞం జరుగుతున్నటువంటి వేది ఏదైతే ఉన్నదో అది భూమిలో కల్లా పరమ ఉత్కృష్టమైనటువంటి ప్రదేశంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ప్రదేశము అని చెప్పబడింది వేదంలో. ఎందుకంటే సకల దేవతలు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి సూక్ష్మ రూపధారులై ఉంటారు కాబట్టి వారికి ఉదరస్థానమైనటువంటిది కాబట్టి దాన్ని సదోమంటపాన్ని ఉదరస్థానంగా చెప్పారు. అందుకే యజ్ఞో వై భువనస్య నాభిః. ఈ యజ్ఞాన్ని ఆధారం చేసుకుని భువనములన్నీ కూడా నిలబడ్డాయి. భువనములన్నిటికీ కూడా
ఇది ఆహార స్థానము, ప్రాణస్థానము. ఎందుకంటే అక్కడ మంత్రాలు చదివి ఇక్కడ హోమం చేయటం బట్టే ఈ సృష్టి అంతా కూడా కళ్యాణంగా ఉంటుంది. కాబట్టి ఆ ఉదర స్థానమైనటువంటి సదో నిర్మాణం జరిగింది. అంతకంటే ముఖ్యమైనటువంటి దాంట్లో ఔదుంబరి అనేటువంటి ఒక స్తంభాన్ని నుంచోబెట్టారు. అది మేడి స్తంభం. ఉదరం వై సదా ఊర్గుదుంబర, అది ఊర్కంటే బలము. దీంట్లో ఉన్న బలం అంతా ఏదయ్యా అంటే ఆ ఔదుంబరి అనే దాన్ని బలంగా చెప్తారు. ఆ బలం అంతా కూడా దాంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే స్తోత్రం చెప్పేటువంటి ఉద్గాత కూడా దాన్ని స్పర్శనం చేస్తూ స్తోత్రం చేస్తారు. అటువంటి ఆ బలం చేత ఆ ఔదుంబరి కింద పైన కూడా బలం ప్రసారం చేసి ఆ విశ్వం మొత్తానికి ఆ యొక్క యజ్ఞ సారం వ్యాపించి, అందుకే దాని మీద కప్పు పెట్టేటప్పుడు అంటే ఆ సదస్థానానికి, సదో మంటపానికి అది ముఖ్యమైనటువంటి ఆధారభూతంగా శాస్త్రం చెప్పింది. అందుకే దాని మీద కప్పు స్థానమైన అంటే కప్పు పెట్టాలి అంటే తాటాకులు ఇటువంటి కప్పు పెట్టాల్సిన స్థానంలో దర్భలు పెట్టి, అంటే ముందుగా మనం నిర్మాణం చేసుకుని ఉన్నాం కాబట్టి శాస్త్రీయంగా దాని మీద దర్భలు పెట్టి, మనం కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ దర్భలు, దాని మీద దర్భలు, అవి కప్పు స్థానం. అవి పెట్టి విశ్వజనస్య ఛాయ అని ఒక మంత్రం చెప్తారు. ఇంద్రస్య సదోసి అని, విశ్వజనస్య ఛాయ అని 2 మంత్రాలు, ఇంకో మంత్రం చెప్తారు. ఏంటంటే విశ్వజనస్య ఛాయ సకల జనములకు కూడా నీడ, ప్రాణి కోటికి అంతటికి కూడా నీడ వంటిది, రక్షణ వంటిది. అంటే ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి యజ్ఞం సకల భువనములకు పోషకము కాబట్టి, సకల ప్రాణులకు పోషకం కాబట్టి ఆ ఔదుంబరి నిర్మాణం జరిగింది. ఇప్పుడు ధిష్ణీయ నిర్మాణం అంటే మనం చెప్పుకున్నటువంటి ఆ సామవేదం తాలూకు ఋత్విక్కులు, ఋగ్వేదం తాలూకు ఋగ్వేదం చదివేటువంటి ఋత్విక్కులు అందరూ కూడా వారి వారి స్థానాల్లో కూర్చోవాలి. ఆ కూర్చోడానికి కూడా శాస్త్రీయంగా ఒక చోటును కేటాయించింది శాస్త్రం. వారి వారి ధిష్ణీలు అంటారంటే వారికి వేదికలు, ఆసనాలుగా వాటిని పరిగణింపబడతాయి. మనకి అందరూ వైదికులే కాబట్టి తెలిసిన వాళ్ళలో మహాన్యాసంలో విభూరసి, ప్రవాహణ, రౌద్ర ఆ మంత్రములన్నీ కూడా ఇక్కడ వినియోగింపబడతాయి. అంటే పరమాత్మ వ్యతిరిక్తంగా ఉండడు, వేద వ్యతిరిక్తంగా. ఇటువంటి యజ్ఞ సారభూతమైనటువంటి కర్మలనే మనకి స్మార్త క్రియలుగా మనకి ఋషులు చెప్పారు. కాబట్టి ప్రధానమైనటువంటిది యజ్ఞము, దాని సారము స్మార్తము. కాబట్టి ఆ మంత్రములన్నీ ఇక్కడ ఆ ధిష్ఠీయ రూపకంగా ఉపకరింపబడతాయి. అంటే ఆ ధిష్ఠీయ నిర్మాణం జరుగుతుంది. ఆ తర్వాత ఆ ధిష్ఠీయులన్నిటికీ కూడా ఉపస్థానం అంటే నమస్కారం జరుగుతుంది. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి అగ్నిశోమీయ యాగం ప్రారంభమయ్యి రాత్రి వరకు నడుస్తుంది. అందరం కూడా ఇక్కడే ప్రత్యక్షంగా ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షిస్తూ ఆయా ఫలాన్ని మనం అందరం పొందుదాం. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ. అయ్యా ఇప్పుడు యజమాని గారు, తమ్ముడు గారు మాట్లాడతారు.